హాయ్ పిచ్చులు గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి సోయా దాల్ పరాటా, స్నాక్స్‌లోకి కార్న్ కట్లెట్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టిన మిల్ మేకర్, శనగపప్పు, ఆనియన్స్, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, వాటర్ వేసుకొని కుక్కర్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కార్న్ కట్లెట్ కోసం ముందుగా స్వీట్ కార్న్, ఆలు ఉడికించుకోవాలి. ఉడికిన సోయా దాల్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో తగినంత గోధుమ పిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన స్వీట్ కార్న్ ని ఒలిచి ఆలు తొక్క తీసి స్మాష్ చేసుకొని అందులో కచ్చా పచ్చాగా మిక్సీ పట్టిన స్వీట్ కార్న్ ని, క్యారెట్ తురుము, కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా కలిపి చేతులకు నీళ్లు అంటించుకొని కట్లెట్ లాగా ఒత్తుకోవాలి. కట్లెట్ కి కొద్దిగా బైండింగ్ కోసం ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, వాటర్ వేసి కలిపి కట్లెట్లని డిప్ చేసి వేడెక్కిన పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతే, కార్న్ కట్లెట్ రెడీ. ఇప్పుడు పరాటా కోసం పిండిని ముద్దలుగా చేసి పరాటా లాగా ఒత్తుకొని కాగిన పెనం మీద వేసి కాల్చుకోవాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ సోయా దాల్ పరాటాకి కాంబినేషన్ గా సొరకాయ పప్పు అండ్ కార్న్ కట్లెట్ స్నాక్స్ తో మా పిల్లల లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.